అలా చెప్పబడేటటువంటి ఈ ఒకే ఒక్క ఓంకారం ఏమిటి అంటే, ఇది శివుని యొక్క 5 ముఖాల నుండి ఉద్భవించిందిగా చెప్పబడుతుంది. శివపురాణము మొదలైనటువంటి గ్రంథాలన్నీ ఈ విషయాన్ని నిర్ధారణగా చెప్తున్నాయి. అలా ఉన్నటువంటి దీంట్లో పంచముఖుడైన శివుడి ఉత్తర ముఖం నుండి అకారం, పశ్చిమ ముఖం నుండి ఉకారం, దక్షిణ ముఖం నుండి మకారం, తూర్పు ముఖం నుండి బిందువు, ఊర్ధ్వముఖం నుండి నాదము ఉద్భవించాయట. ఇవన్నీ కలిసి ఓం అనేటటువంటి ధ్వనిగా ఏర్పడ్డాయట. గమ్మత్తు ఏమిటంటే, ఇవన్నీ విడివిడిగా ఉద్భవించాయి. ఇవి విడిగా ఉద్భవించినప్పుడు ఓంకారం అనేటటువంటి ధ్వని లేదు. అన్నీ కలిపి ఓంకారంగా ఏర్పడ్డాయి. ఓంకారంగా ఏర్పడిన తర్వాత దేనికవి విడిపోయి ఈ 5 నుండే మొత్తం ప్రపంచం అంతా వచ్చింది. ప్రపంచం అంటే పంచ అంటే 5, ప్ర అంటే ప్రకృష్ట, ప్రపంచ అంటే 5 5 5 5 5 5గా విచ్చుకుంటూ ప్రపంచం ఇంతగా పెద్దదైనటువంటిది అని చెప్తారు. దీన్ని సూక్ష్మ పంచాక్షరి అంటారు.